పామాయిల్ పళ్ళు, పామాయిల్ కాయలు, పళ్ళు ఉంటేనే మీరు అమ్మని చూడడానికి వస్తారు, లేకపోతే చూడరా. అమ్మ ఎక్కడికి వెళ్ళింది? అమ్మకు కొంచెం పని చేసి పెడదాం. అసలేమీ లేదు మీకు లేదు, ఇన్ను అన్నకి లేదు, ఎవరికి లేదు. నేను ఒక్కదాన్ని చేయాలి మీ అందరికీ పనులు, మీ అందరికీ. ఆకలేసిందా? పత్తలు ఆకలేసేసిందమ్మా. చిలక తల్లి బట్టలు తీయడానికి వచ్చానండి పైకి. చిలక తల్లిలేమో గెల మీద వాలి చక్కగా కాయలు కోసుకుంటున్నాయి అన్నమాట. జలుబు వచ్చేసిందండి, ఫుల్ జలుబు వచ్చేసింది. తోతలండి, కోకో తోటండి. మన ఇంటి పక్కనే ఉంటుంది, ఇదివరకు చూపించే కదా. మన మనీ ప్లాంట్ చూడండి, ఆ తోటలోకి ఎంత లెక్క పాకేస్తుందో, బాగా పాకేసింది. చూస్తారా ఎంత బాగా పాకిందో. ఇదంతా మనీ ప్లాంటే. ఏది ఎక్కడే బాబు? అదుకోండి, కనబట్టలేదండి. చెట్లు అడ్డు వచ్చేసినాయండి. అయ్యో ఇదేంటి? ఎంత లెక్క పాకిస్తుందోనండి, కనబట్టలేదండి సరిగ్గా. ఈసారి 2 వచ్చినాయా? ఆకలేసిందమ్మా చిట్టి తల్లికి, ఆకలేసేసిందా బుజ్జి తల్లికి. ఆకలి చూడండి 2 కొమ్మలు అడ్డొచ్చేస్తున్నాయి. కొమ్మలు కిచ్చి కొమ్మలు అడ్డొచ్చేస్తాయి. అటు కనబడితే ఇటు కనబడతలే, ఇటు కనబడతలేదండి బాబు మీరు. అయ్యండి 2 బుజ్జి మండలు 2 తింటున్నాయండి. పామాయిల్ కాయలు తింటున్నాయి పిచ్చి తల్లి. ఏదో ఒకలాగా కడుపు నింపుకోవాలి కదండి. దొండపళ్ళు, పామాయిల్ కాయలు, జామ పళ్ళు, ఏ పండు ఉంటే ఆ పండు తింటే. పండుగళ్ళు, చిన్ని పండుగళ్ళు, ఇట్లే పండుగళ్ళు అంటే ఇంకా ఇట్లే పళ్ళు కావాలండి. మరి మళ్ళీ వచ్చి చెట్టు మీద ఆలోచండి. ఏమండి, నోట్లో ఉన్నప్పుడు తీయకూడదు. అబ్బో ఇచ్చేసింది అమ్మో. ఆడేసుకుంటారు అంతండి. కొరక్కూడదు, బాలు కొరక్కూడదు. కరుకుదేమని భయం వేస్తుంది నాయన. ఈ దొంగమ్మ గడికి అన్నీ భయపడి చేస్తున్నామండి బాబు. అయ్యి చాలు, ఏనేమంటలేదు ఉండండి. చంటోడువా నువ్వు? నీ పేరేంటి? చంటోడా? చంటోడా? నువ్వు చంటోడువా? మొన్న చంటోడు ఎంత ముద్దెత్తాడండి. ఒప్పలేదండి, వాళ్ళ డాడీ బయటికి వెళ్ళారు. మళ్ళీ బండి లోపలికి వేసుకురావాలి కదా అనేసి ఉప్పేమనుకోండి, మళ్ళీ బయటకు పారిపోవడానికి చూస్తాడు. అందుకే చంటోడా. ఇన్ఫీ ఎక్కడికి వెళ్ళాడండి? ఇన్ఫీ అయి మా చంటి పిల్లోడండి, మా చంటి తల్లిగాడండి, నా బిడ్డండి. నా బిడ్డ అందంగా ఉంటాడు కదండి, చాలా అందంగా ఉంటాడు కదండి. అమ్మ ఎన్నిసార్లు బయట తిరిగితే అన్నిసార్లు లోపలికి వెళ్ళి పడుకునేదాకా చుట్టూతా తిరుగుతాడండి. నా బిడ్డ ఎంత బంగారు బిడ్డనండి బాబు. అందగాడండి బాబు. కనిపించిందంటండి వాడికి. పైకెళ్ళు చూసురా, పైకెళ్ళమ్మా. అమ్మడో, లోపల పడుకున్నవాడు పడుకోవచ్చు కదా, మళ్ళీ ఊపుకుంటా వచ్చేస్తావు. ఏం కనిపించిందండి నీకు? వీడికి ఏదో స్మెల్ తెలిసిపోతాయండి, ఏమన్నా వస్తే భలే తెలిసిపోతాయి దొంగ. అమ్మడో బొజ్జో, లోపలికి వెళ్ళి బొజ్జో. ఆయాసం వచ్చేసిందా? ఫ్రెండ్స్ కనిపించినాయి అంటండి, ఉరుకుతున్నాయి అంట అవి. ఇంకెంత ఉరుకుతున్నాడంటే గుద్దేసేలాగా. మనుషులు కనిపించారు, వాళ్ళు అయిపోయినట్టు. అదిగోండి ఆ స్పీడ్ చూసారా? వెళ్ళిపోయినాయి పిచ్చి తల్లి. ఏమీ చేయలేవు వాటి దగ్గరికి వెళ్ళి. మళ్ళీ ఎందుకు కంగారు? అమ్మో, నన్ను గుద్దకరా నాయన. వెళ్ళిపోయినాయి నానా. కన్నయ్య, అయ్యో క్లిప్లన్నీ పడగొట్టేస్తాడండి పైన.
చాలా లేదు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చిందనమాట. జై శ్రీరామ్ అండి. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? కన్నయ్య పావురం చూస్తున్నావా? పావురాలేవి అందుకండి కనబట్టలేదు, మబ్బు మబ్బుగా అలా ఉంది. తూనీగలండి, తూనీగలు ఆడితే వర్షం అవుతుంది అంటారు. నిజం అవుతుంది. ఎక్కువ తూనీగలు ఆడుతున్నాయి, ఎందుకనో తెలీదు. వర్షం రావడం పక్కా అనుకుంటా నాకు తెలిసి. చాలా రాత్రి చాలా పెద్ద వర్షం వచ్చిందండి మా ఊర్లో. బాగా పెద్ద వర్షం వచ్చింది. భలే ఆడుతున్నాయి బుజ్జి తల్లులు తూనీగలు. జలుబు ఫుల్ వచ్చేసిందండి. బాబోయ్ సాయిబాబా గారు, బాబోయ్ సాయిబాబా గారు. అసలు ఎన్ని తూనీగలు ఆడుతున్నాయి అనుకున్నారు ఈరోజు? భలే ఆడుకుంటున్నాయి. బుజ్జి 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 ఎగిరిపోతా ఉన్నాయి. అయ్యో కనబట్టలేదు, పెట్టట్లేదు. అయ్యయ్యో ఎవరు కనిపి. ఓహో మీ ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ. ఉంటాడు వాడు ఉంటాడు. కాకెమ్మలు పావురాలు. అయ్యో కాకులు అనుకున్నానండి, పావురాలు అవి. ఆడుకుంటున్నాయి. మీ ఫ్రెండ్ గాడు వచ్చాడామా? ఓహో దానికి బుజ్జి బుజ్జి పిల్లలు పుట్టినట్టున్నాయి. బుజ్జి పిల్లలు. ఇక్కడ వండర్ పావురం ఉంది ఎందుకనో. ఏంటో ఆలోచనలో పడ్డావు ఏమ్మా? పిచ్చుక తల్లులు ఏమైపోయినాయి? పిచ్చుక తల్లులు రావట్లేదు. చిలక తల్లులు అటు ఇటు ఆడుతున్నాయి కానీ మన ఇంటికి రావట్లేదు. ఇదిగోండి ఇంకో పావురం వచ్చింది చూసారా? అవగోండి 2 పావురాలు కూడా తింటున్నాయండి. ఏవి తింటున్నాయి అంటే అవే మన పామాయిలకాయలు ఉంటాయి కదా, అదిగో జంట పావురాలు. అబ్బబ్బబ్బబ్బా అమ్మని 3 పావురాలండి. అయ్యో సాయిబాబా గారు ఎక్కడున్నారండి మీరు? ఆహాహా ఆడుకుంటున్నాయి భలే. బుజ్జి తల్లు భలే బాగున్నాయండి. అయ్యో చిట్టి తల్లులు ఎలా ఆడుకుంటున్నాయి. అమ్మ వచ్చినాయి. మాటల్లోనే చిలక తల్లులు వచ్చినాయి. చిలక తల్లులు వచ్చాయండో, పావురాలు వచ్చాయి. అన్నీ మా ఇంటికాడ అందరూ మా ఫ్రెండ్సేనండి. మరి ఏమనుకున్నారు? మేమంటే అందరూ మా ఫ్రెండ్సే. చిలకమ్మలు, పిచ్చుకమ్మలు, కాకమ్మలు, పావురాలు అన్నీ అమ్మని. ఆహా ఇదిగోండి ఇక్కడికి వచ్చింది కానీ. అయ్యో నా బుజ్జి తల్లిలారు ఏం ఆడుకుంటున్నాయి. కన్నయ్య ఇక్కడ ఏంటి మకం ఇక్కడ పెట్టినాయి? నాకు అర్థం కాల. ఇన్ను తల్లి ఇన్ను ఈడు వెళ్ళిపోయాడండి. ఇన్ను తల్లి. పావురాలు అద్భుతాలు. ఆహా అయిగండి చిలక తల్లులు, అయిగండి పావురాలు, అయిగండి. ఆహా ఇదిగోండి మన చెట్టు మీదకి వచ్చింది కానీ ఎక్కడో దాక్కుంది. చిలకమ్మ కనబడట్లేదు. చూసాంలే, వచ్చారని చూసాంలే. మీ షోక్ చూసేసాంలే, అందరి షోక్ చూసాం. అదిగోండి అదో పావురం. అమ్మో ఇన్ని పావురాలు వచ్చేయండి. వారు నా బుజ్జి తల్లులరో అందంగా ఉన్నాయి. అయ్యో వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే అండి ఇక్కడ పామాయిల్ గల ఒకటి పండుంది. అది కొంగగారు. పామాయిల్ గెల్లో పండుతాయి కదండి. పండిన గెల దగ్గరికి వచ్చి వాళ్తాయి అన్నమాట. ఇక్కడ పండున్నాయి అందుకు వచ్చిన. ఈ చెట్టు మీద ఉంది కానీ ఎక్కడుందో పావురం ఒకటి, చిలకమ్మ ఒకటి ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయో కనబట్లా. పావురాలు అయితే అదిగోండి అక్కడ ఒకటి ఉన్నాయి. అక్కడ ఒకటా 2 నాయన నా కళ్ళే కనిపించట్లేదు అన్నట్టుందండి బాబు. సాయిబాబా గారు ఎక్కడున్నారండి మీరు? అక్కడ ఉన్నారు. ఇన్ను తల్లి గారు కిందకి వెళ్ళిపోయారండి. ఈ గెల కూడా పండుతుంది. వస్తాయి మళ్ళీ ఇక్కడికి వస్తాయి.
పువ్వు చూడండి ఎంత అందంగా ఉందంటే అదిరిపోయింది కదండి. అబ్బా పువ్వు చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది కదా, ఎంత బాగుందో నా బుజ్జి తల్లి. ఆహా సూపరు సూపర్. ఇది పూసి 15 రోజులు అవుతుందండి. అసలు పూలు ఎన్ని రోజులైనా వాడట్లేదండి. దగ్గర దగ్గర 15 రోజులు కంపల్సరీ ఉంటున్నాయి అన్నమాట. ఇవేమో అది బంతినారు అవి వచ్చినప్పుడు కొన్నా అనమాట. ఈ మొక్కలు కూడా ఇంతకు పువ్వు పేరు మర్చిపోయానండి. అమ్మా మట్టి పోసినాక మళ్ళీ ఇలా మొక్కలు కొన్ని వేసాములేండి. ఇవేమో అన్నీ కృష్ణమంది అయిపోయినాయండి. బంతినారని తీసుకుంటే 5ంటికండి ఈయన బయటకు తీసుకెళ్ళేది. ఇప్పుడే ఈడు కంగారు ఏంటండి వచ్చేసి ఇలా పడుకున్నాడు. బయటకు తీసుకెళ్ళమని డాడీని కేకేసుకురా, వెళ్ళి కేకేసుకురా, బయటకు వెళ్దాం కేకేసుకురా డాడీని, వెళ్ళు మరి వెళ్ళమ్మా. ఎంత అందంగా ఉంటాడండి. నాన్న తప్పు నాన్న, నీ ఫ్రెండే కదా అది, ఫ్రెండేనా? ఓపోయింది. మన బిడ్డ వచ్చిందండి. ఎన్ని రోజులకి వచ్చిందో పిచ్చి తల్లి. దొండ పండ్లు నేను వచ్చినట్టుంది. దొండ పండ్లు లేవు చిలక తల్లి. యాపు కూడా తింటాయి అనుకుంటాను నాకు తెలిసి. అయ్యో ఏ అమ్మని వదిలేసి వెళ్ళిపోతావా? అమ్మని వదిలేసి. వర్షం అండి మీకుందండి, అందరికీ శుభోదయం అండి. మీకు వర్షం ఉందండి? మాకు ఇప్పుడే మొదలైపోయిందండి వర్షాలు. ఏంటండి బాబు అస్తమాటలు వర్షాలు ఏంటని? కాకేస్తాయండి. ఒకటి వచ్చి మళ్ళీ ఇంకా ఉన్న వాటిని కాకేస్తా. ఇదిగో నానా, ఏం స్మెల్ వచ్చింది నీకు? ఇంజక్షన్ చేసి వెళ్ళారండి డాక్టర్ గారు. 1 గంట వరకు మంచినీళ్ళు కూడా పట్టియొద్దన్నారు పాపం. అవుతుందిలేండి, ఇప్పుడు 3/4 గంట అయిపోయింది. వామో ఎంత పెద్ద వర్షాలు వచ్చాయని ఏంటి నా నాయన చూడలేదు. వర్షం భయమేస్తుందా సౌండ్కి? చాలా పెద్ద వర్షం వచ్చేస్తుందండి. పెద్ద వర్షాలు ఏంటండి బాబు, అసలు వర్షాలు. ఏమా పడిపోతుంది వర్షం. కన్నయ్య గారికి భయమేసేస్తుందండి వర్షానికి. సౌండ్ అందులో ఊరే కదండి పందిరి. పెద్ద పడిచాలి. వాళ్ళు ఆనట్టు వర్షం వస్తుంది. పందిట్లో ఉన్నట్టు తెచ్చుకుని ఇక్కడ పెట్టుకుంటున్నాడండి వర్షానికి తడిసిపోద్దని. చాలా పెద్ద వర్షం అండి వచ్చేది, చాలా పెద్ద వర్షం వస్తుంది. వామ్మో ఎంతంత పెద్ద వర్షాలు వస్తే ఏం చేయాలని. బాంబు వచ్చిందంట, బాంబు. కుంభవృష్టి వచ్చేస్తుంది రా నాయన. ఏదిరా ఇక్కడ చుట్టం వచ్చింది అనుకున్నా. అందరూ మా ఇంటికి వస్తారండి. వర్షంగా పాపం చుట్టాలు అందరూ మా ఇంటికి వస్తారు. మా మమ్మీ అందరినీ రానిస్తుంది పాపం. ఇప్పుడు వచ్చింది ఎటు వెళ్ళిపోయింది. చాలా పెద్ద వర్షం అండి, చాలా పెద్ద వర్షం. సౌండ్కే భయం వచ్చేస్తుందండి. సాయిబాబా గారు ఎక్కడున్నారు? సాయిబాబా గాలి కూడా వచ్చేస్తుందండి. సరే నేను జై శ్రీరామ్ అండి. ఓడి చేస్తారండి. అందరూ బాగున్నారా? అందరూ ఏం చేస్తున్నారు మీరు? వర్షం పడుతుందండి, చాలా పెద్ద వర్షం. పెద్ద సౌండ్ వచ్చేస్తుంది. అందుకే భయం వచ్చేసి అమ్మ ఊళ్ళోకి వచ్చింది అనమాట. ఈ ఊర్లో వర్షాలు పడుతున్నాయండి. మరి ఈ ఊర్లో వర్షాలు పడుతున్నాయి చెప్పలేదు, గుప్పాటంటండి. అయిపోయింది. దొంగ చచ్చినోడు వీడియో తీద్దామన్నప్పుడు మట్టుకు నుంచోడు. ఏదో కనబడే పెద్ద వర్షం పడుతుంది అక్కడ. వెళ్ళి మళ్ళీ తడిసి దులుపుకోవడాలు.
ఏంటది? దొంగ. బయట వాడి ఫ్రెండ్స్ కనబడితే చాలండి వెళ్ళిపోతాడు. అయ్యి అయ్యి డమ్మా. వాన తుంపర్లు పడతా ఉంటాయి కదండి, అవి మొహం మీదకి పడటానికి మొహం ఎత్తి అలా చూస్తూ ఉంటాడు అనమాట. కట్టేసినా కట్టే ఉన్నాయి కూడా. పాపం వాళ్ళు ఇంజక్షన్ చేశారండి పిచ్చి తల్లి. ఇంజక్షన్లు అప్పుడు మాత్రం మాకు అందరికీ చుక్కలు కనిపించేస్తున్నాయండి బాబు. పిచ్చి తల్లి. ఇక చూడండి, ఇప్పుడు వర్షంలో తడిసిపోతూ ఉన్నాడు. తుస్సు తుస్సు మనని తుమ్ముతూ ఉంటాడు పెద్ద తుమ్ములరావు గారు లాగా. ఓయ్ ఓ తుమ్ములరావు గారు అయ్యి బాబు ఎంత అందుకడు ఏంటండి నా బిడ్డ. చంటి తల్లేనండి బాబు. కొంచెం నీళ్లు పడుతుంది అంటండి. ఏం లేదన్నా, పైన డాబా మీద వాటర్ వస్తున్నాయి అంతే. అది అయ్యో అయ్యో పిచ్చి తల్లి. అయ్యో అయ్యో మన ఫ్రెండ్స్ అందరిని రమ్మను. అత్తపల్లి పట్టుకెళ్ళరు కానీ మా ఇంటికి వచ్చేసి భోజనాలు చేసేసి. అమ్మో పైపు పగిలిపోద్దరు చిన్నయ్యో కన్నయ్య. వాటర్ పడుతున్నాయి నాన్న. ఏం లేదా, సౌండ్ అవుతుందా? సౌండ్ అవుతుందా? సౌండా? ఏంటది? అవి నీళ్లు పడుతున్నాయి అంతే. వర్షం అన్నా భయం లేదు, అస్సలు భయం లేదు. ఇవాళ ఏంటో ఏమైందో తెలియదండి వర్షానికి. బాబోయ్ కుండపాత వర్షం. ఈ వర్షాకాలం వచ్చాక ఇదే పెద్ద వర్షం అనుకుంటున్నానండి నేనైతే. బద్ద వర్షాలండి బాబు. జై శ్రీరామ్ అండి. కాకొస్తే చిలకమ్మకు భయం అనుకుంటా అండి. కాకు వచ్చినప్పుడల్లా చిలక తల్లి పక్కకు తప్పుకుంటుంది. అందరూ ఏం చేస్తున్నారండి? అందరికీ శుభోదయం. చిలక తల్లి తల అలా ఎలాడేసేసా పిచ్చి తల్లిలాగా. ఏంటి అన్నయ్య వెళ్ళిపోయాడా? బంగ మా అమ్మ అంత బంగు నా బిడ్డ ఎంత ప్రేమ పంచిద్దండి, అంత పాము పంచిద్దండి నా బిడ్డ బాబు. ఎంత బెంగగా పడుకున్నాడు చూడండి. వాళ్ళంతా బెంగతోనే ఉన్నాడు పాపం. డాడీ వచ్చారా? అమ్మ అన్నం పెట్టలేదని చెప్పు. చెప్తావా? అమ్మ అన్నం పెట్టలేదని. బాగుంటాడు కన్నయ్య. చూడండి ఎలా పడుకున్నాడు. వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోయాక వాళ్ళు చాలా డల్ ఉన్నాడండి పాపం. జాలీష్ అవుతుంది, బాధేష్ అవుతుంది నాకు కూడా. అమ్ముడు 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 భలే బాగుంటాడండి. సరేండి బాబు 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 మా బాబు 4 అయిందండి టైము. తీసుకెళ్ళాలి బయటికి, 5కి తీసుకెళ్ళాలి. కంగాడు ఆగదశలో ఐగరికి. కప్పగాడు 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 అందగాడు బాబోయ్. నా చంటి తల్లి అయిపోయాడండి ఇడిక. చంటి బిడ్డ అనుకోండి, చిన్ని చంటి బిడ్డ అనుకోండి, చిన్ని చంటి బిడ్డ అనుకోండి. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? అందరూ ఏం చేస్తున్నారండి?